హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ డిజైన్స్ పెట్టి. ఈరోజు మీరు ఫోటోషాప్ ట్యూటోరియల్లో యాక్షన్స్ గురించి చెప్తాను. ఫోటోషాప్లో యాక్షన్ అంటే ఏంటంటే మనం చేసే ఒక వర్క్ని అది రికార్డ్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత మనకు కావాల్సినప్పుడు దాన్ని ప్లే చేస్తే ఆ వర్క్ మనం ఏదైతే వర్క్ చేసినామో ఆ విధంగానే అది తిరిగి మళ్ళీ వర్క్ చేస్తుంది. సో ఈ యాక్షన్స్ ఎందుకు పనికి వస్తాయంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలని షీట్స్లో సెట్ చేయడానికి కానీ లేదా ఒక ఫోటోని రీటచ్ చేసినప్పుడు సేమ్ అదే రీటచ్ ఇంకో ఫోటోకి చేయాలన్నప్పుడు ఈ యాక్షన్ పనికొస్తుంది. ముఖ్యంగా ఒక అబ్స్ సెట్ చేసి సేమ్ అదే విధంగా ఇంకో షీట్లో కూడా అదే విధంగా అబ్స్ సెట్ చేయాలంటే కూడా పనికొస్తుంది. ఉదాహరణకి మనము విజిటింగ్ కార్డ్ 1319 షీట్లో విజిటింగ్ కార్డ్స్ సెట్ చేస్తుంటాం. అది కరోనాలో అయితే ఈజీయే, కానీ ఫోటోషాప్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఫోటోషాప్లో కూడా ఈ యాక్షన్ క్రియేట్ చేసినామంటే ఒక్క క్లిక్తో అది మొత్తం సెట్ చేస్తుంది. సో అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం 1319 షీట్ ఓపెన్ చేసుకోవాలి. రైట్, న్యూ, ఇంచెస్ ఇక్కడ 19, విడ్త్లో 19 పెట్టుకొని హైట్లో 13. ఓకే, 300 రిజల్యూషన్ మనకు ఆఫ్సెట్ మీదకి పోతుంది కాబట్టి ఆ కలర్ ప్రొఫైల్ వచ్చేసి CMYK. రైట్, సెట్ చేశాను కదా. మీరు RGB సెట్ చేసుకొని ఏదైనా ఈ షీట్ సెట్టింగ్ మాత్రం అయితే సెట్టింగ్ చేస్తున్నామో అదే విధంగా అది సెట్ చేస్తుంది అనమాట. అంటే ఈ పేపర్ ఫస్ట్ మనం ఓపెన్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం విజిటింగ్ కార్డు, ఇలా సెట్ చేయాల్సిన విజిటింగ్ కార్డు తీసుకొచ్చి సెంటర్లో పెట్టాలి. అది ఎలానో చూద్దాం. ఓపెన్ చేసి నేనైతే డ్రాగ్ అండ్ డ్రాప్ ద్వారా చేసుకోవచ్చు, ఇంకోటి కాపీ అండ్ పేస్ట్ ద్వారా కూడా చేయవచ్చు. మొదలైతే ఓపెన్ చేయాలి. విజిటింగ్ కార్డ్, యా, ఇదే ఓపెన్ చేశాను కదా. నేను కాపీ ద్వారా అందులో పేస్ట్ చేస్తాను. షీట్లో కంట్రోల్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ C కాపీ అయింది. షీట్కి వచ్చేసి పేస్ట్ చేశాను. చేసిన తర్వాత ఇక మనం ఒకసారి పేస్ట్ చేసిన తర్వాత ఈ లేయర్ అవసరం లేదు, క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ షీట్ సెట్టింగ్ అంతా రికార్డింగ్ చేయాలంటే యాక్షన్ ఆన్ చేయాలి. యాక్షన్ ప్యాలెట్ ఓపెన్ చేయాలంటే విండోస్లోకి వెళ్ళి ఉంది కదా ఈ యాక్షన్స్లో, లేదా ఆల్ట్ F9 బటన్ ప్రెస్ చేసిన యాక్షన్స్ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది. రైట్, ఓపెన్ అయింది. ఆల్రెడీ నేను ఒక డమ్మీ ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టాను ఏదైనా యాక్షన్ క్రియేట్ చేసుకోవడం కోసం. సో ఇక్కడ ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసేసి ఇక్కడ న్యూ బటన్ పై క్లిక్ చేస్తే రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక ఇప్పుడు పేరు అడుగుతుంది. చూసారా, రికార్డింగ్ ఆన్ అయింది. రికార్డింగ్ ఆన్ అయింది కదా. ఇప్పుడు మనం చేసే ప్రతి వర్క్ ఇందులో రికార్డ్ అవుతుంది అనమాట. సో నేనైతే ఈ కార్డుని ఇక్కడ సైడ్కి పెట్టుకుంటున్నాను. కార్డు ఎక్కువ మటుకు వైట్ ఉంది, మన బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంది. సో మనము మూవ్ చేసినప్పుడు మధ్యలో ఎక్కడ ఎంతవరకు మూవ్ అవుతుంది అనేది క్లారిటీ ఉండదు కాబట్టి షీట్ కలర్ వచ్చేసి మనం బ్లాక్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ రెండు ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్నాయి కాబట్టి కీబోర్డ్లో D ప్రెస్ చేస్తే ఫోర్గ్రౌండ్ బ్లాక్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ వచ్చింది కదా. ఫోర్గ్రౌండ్ ఇలా అప్లై చేయాలి అంటే ఆల్ట్ పట్టుకొని బ్యాక్ ప్రెస్ చేస్తే ఫోర్గ్రౌండ్ అప్లై అవుతుంది ఈ బ్యాక్గ్రౌండ్లో. సో చూసారా, బ్లాక్ ఫిల్ అయింది. సో ఫిల్ అయింది కదా. ఇప్పుడు కొంచెం జూమ్ చేసుకుందాము. ఓకే, కార్డ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ అయింది కదా. దీన్ని డూప్లికేట్ లేదా కాపీ అంటారనమాట. కాపీ చేసుకోవాలి, డూప్లికేట్ చేసుకుందాము. కంట్రోల్ J, డూప్లికేట్ వచ్చేసింది. ఇలా దీన్ని పక్కన సెట్ చేసుకోవాలి. ఇలా చూసారా, సెట్ అయిపోయింది. దగ్గర రాగానే అతుక్కున్నాయి కదా, స్నాప్ టు లేయర్ ఆప్షన్ చెక్ చేస్తే ఇలా అవుతుంది. కొంచెం జూమ్ అవుట్, మళ్ళీ కంట్రోల్ J. ఇలా అన్ని సెట్ చేసేయాలి చివరి వరకు. ఓకే, అన్నీ వచ్చేసాయి కదా. వీటిని అన్నిటిని వన్ లేయర్ కిందికి
మెర్జ్ చేయాలి. సారీ, క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని కింది లేయర్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ అన్నీ సెలెక్ట్ అవుతాయి. కంట్రోల్ పట్టుకొని ఈ ప్రెస్ చేస్తే మెర్జ్. చూసారా, సింగిల్ లేయర్ కిందకి అయిపోయింది. రైట్. సో ఇప్పుడు పైనుంచి కిందికి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక ఇవే అడ్డంగా ఎలాగ చేసామో నిలువులో కూడా అలైన్ చేయాలి. కంట్రోల్ చే రైట్. వచ్చేసింది. వీటినన్నిటిని కూడా ఒక లేయర్ కింద మెర్జ్ చేయాలి. ఓకే, మెర్జ్ అయిపోయింది. మెర్జ్ అయిన తర్వాత సెంటర్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆల్, కంట్రోల్ పట్టుకొని ఏ ప్రెస్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు హారిజాంటల్ సెంటర్, వెర్టికల్ సెంటర్. రైట్, సెట్ అయితే అయిన తర్వాత ఇప్పుడు మనకు కట్ మార్కులు రావాలి. ముందుగా మనకు బ్యాక్గ్రౌండ్ ఏదైతే బ్లాక్ చేసేసామో దీన్ని మళ్ళీ వైట్ చేసుకోవాలి. అంటే కంట్రోల్ బై మన బ్యాక్గ్రౌండ్ ఇక్కడ వైట్ ఉందిగా, సో బ్యాక్గ్రౌండ్ అప్లై కావాలంటే కంట్రోల్ పట్టుకొని బ్యాక్ స్పేస్ ప్రెస్ చేసిన. రైట్, అప్లై అయిపోయింది. సో ఈ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ ఇట్లా ఉంచుకొని న్యూ లేయర్ బటన్ పై క్లిక్ చేస్తే ఒక డమ్మీ లేయర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు సింగిల్ కాలం మెరికల్ టూల్ తీసుకొని నిలువుగా ఉంటుంది కదా, అది తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఫోర్గ్రౌండ్ బ్లాక్ ఉంది కదా, అది ఫిల్ చేయాలి. అది ఫిల్ చేయాలంటే మీకు తెలుసు కదా, ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఫిల్ అవుతుంది. కంట్రోల్ పట్టుకొని డీ ప్రెస్ చేస్తే డిసెలెక్ట్. చూసారా, లైన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ లైన్ వచ్చింది కదా, ఈ లైన్ అనేది కరెక్ట్గా దీనికి ఎడ్జ్ స్నాప్ చేయాలి. ఎడ్జ్లో వచ్చేసింది. చూసారా, జూమ్ చేసి చూపిస్తాను. చూసారా, వచ్చేసింది కదా. ఒక లైన్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్లో లైన్ ఇచ్చాం కదా, అలాగే రైట్ సైడ్ కూడా ఒక లైన్ ఇవ్వాలి. సో డూప్లికేట్ తీసుకున్నాం కదా, తీసుకున్నాం. ఓకే, చివరిని సెట్ అయిపోయింది. అంటే లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో సెట్ అయిపోయింది. మరి మధ్యలో ఎలా సెట్ చేయాలో చూపిస్తాను మీకు. కింది లేయర్ అంటే ఫస్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని అసలు యాక్చువల్ మధ్యలో మనకి ఎన్ని లైన్స్ రావాలి, 1 2 3 4 రావాలి. సో ఈ ఫస్ట్ లైన్ని 4 కాపీస్ తీసుకుందాం. 1 2 3 4 కాపీస్. రైట్. సో దీన్ని ఇది చివరిది సెలెక్ట్ చేసుకొని కింది ఫస్ట్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని లాస్ట్ లైన్ లేయర్ ఉంది కదా, ఈ లైన్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ బటన్ పై క్లిక్ చేయాలి. చూసారా, కరెక్ట్ పడింది. నేను జూమ్ చేసి చూపిస్తాను. కరెక్ట్ విజిటింగ్ ఎడ్జ్ పడింది. రైట్. ఓకే, మెర్జ్ చేసేసాలి. ఇలానే సెలెక్షన్ నుంచి కంట్రోల్ పట్టుకొని ఈ ప్రెస్ చేస్తే మెర్జ్ అవుతుంది. సింగిల్ లేయర్ అంటే ఇలా. చూసారా, నెక్స్ట్ అనేది ఇంకో లేయర్ క్రియేట్ చేద్దాం. ఎందుకంటే నిలువులు అయితే వచ్చాయి, అడ్డంగా రావాలి కదా. సో ఒక లేయర్ క్రియేట్ చేసిన తర్వాత ఇక అడ్డంగా ఉంది కదా సింగిల్ మెరికల్ టూల్, ఇది క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయాలి. అంతే, వచ్చింది కదా. సో ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే కలర్ ఫిల్ అవుతుంది. చూడండి, ఫిల్ అయిపోయింది. మెల్లగా డ్రాగ్ చేస్తే దానికి స్నాప్ అవుతుంది. అంటే మ్యాగ్నెట్ లాగా అట్లా పట్టుకుంటుంది. ఇక ఇక్కడ వచ్చేసింది. చూసారా. సో ఇలానే మనకు కింద కూడా కావాలి. కంట్రోల్ చే డూప్లికేట్. ఓకే, ఇది కిందికి తీసుకోవాలి. రైట్, సెట్ అయింది. చూసారా. ఓకే, అయితే ఈ లేయర్కి ఈ లేయర్ మధ్యలో మనకు ఎన్ని కాపీస్ రావాలంటే 1 2 3 4 5 రావాలి. ఓకే, సో ఈ లేయర్ అనేది 5 కాపీస్ తీసుకోవాలి. 1 2 3 4 5. ఓకే, లేయర్ 1 నుంచి లేయర్ ఇక్కడ ఉంది కదా, ఈ లేయర్ వరకు అన్నీ
సెలెక్ట్ చేసుకొని ఈ నిలువుగా ఉండే డిస్ట్రిబ్యూషన్ని క్లిక్ చేయాలి. రైట్ వచ్చేసి చూసారా, మెర్జ్. రైట్, ఈ రెండింటిని కూడా ఇప్పుడు మెర్జ్ చేసేయాలి. ఓకే, మెర్జ్ అయిపోయి. మెర్జ్ అయిన తర్వాత మీకు కావాలంటే లైన్లు పైకి రావాలంటే పైన పెట్టుకోవచ్చు. కరెక్ట్ రావట్లేదు. ఓకే, చూసారా, లైన్ పైకి వచ్చింది, పైన గీతలు వచ్చేస్తాయి. లేదంటే ఇలా పెట్టుకోవచ్చు. రైట్, సెట్ చేసినాం కదా లేయర్, విజిటింగ్ కార్డ్ లేయర్ ఉంది కదా, దానికి మనం ఏం చేయాలి, కంట్రోల్ పట్టుకొని సెలెక్షన్ క్రియేట్ చేయాలి, న్యూ లేయర్ క్రియేట్ చేయాలి. చేసి ఇప్పుడు వైట్, ఓకే, ఇదంతా రైట్ వచ్చేసి చూడండి, ఈడ మనకి కట్ మార్కులు లాగానే వచ్చింది. సేమ్ కట్ మార్క్ ఎలా పెడతారో ఆ విధంగానే వచ్చింది. చూడండి, చూసారా, ఇలా. రైట్, ఇప్పుడు లేయర్స్లోకి వెళ్ళి ప్లాటర్న్ లేయర్స్ అంటే మొత్తం సెట్ అయిపోతుంది. ఇది వర్క్ ఇప్పుడు అయిపోయింది. ఇది అయింది కదా, ఈ రికార్డింగ్ని ఆపాలి. ఇక్కడ స్టాప్ బటన్ క్లిక్ చేస్తే రికార్డింగ్ ఆగిపోతుంది. టెస్ట్ చేద్దామా మళ్ళీ. ఇప్పుడు దీంట్లో వైట్ ఫిల్ చేసేసి ఇదే సీట్ని వాడుకుందాం. వైట్ ఫిల్ చేసిన సీట్ వచ్చేసింది కదా. ఇందులో విజిటింగ్ కార్డ్ ఆల్రెడీ నేను కాపీ చేసిన కాబట్టి అలా ఉంటుంది, సిస్టంలో ఉంటుంది అది. ఇప్పుడు కంట్రోల్ పట్టుకొని ప్రెస్ చేస్తే పేస్ట్ అవుతుంది. పేస్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఏం లేదు, ఇదే విజిటింగ్ కార్డ్ ఆటోమేటిక్గా ఎలా సెట్ అవుతుందో చూడండి. సింపుల్గా ఇలా పైకి వచ్చేసి ఇదంతా ప్రోగ్రామ్ రికార్డ్ అయింది. ఇక్కడికి వచ్చేసి వీసీ 1399 కదా, ఇది సెలెక్ట్ చేసుకో, ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. చూసారా ప్రాసెస్, ఇక్కడ ప్రాసెస్ ఎలా అవుతుందో చూడండి. ప్రాసెస్ అవుతుంది ఎలా అయితే నేను చేశానో మొత్తం అదే విధంగా ప్రాసెస్ అవుతుంది, ఆటోమేటిక్గా వర్క్ చేసుకుంటుంది. డన్. చూసారా, ఇదే దాంట్లో అంటే సేమ్ ఇదే సైజ్ ఉన్న విజిటింగ్ కార్డ్ని ఈ 1319 షీట్లో పెట్టాలంటే సింపుల్ కాపీ చేసుకొచ్చి సెంటర్లో పేస్ట్ చేసేసి, కరెక్ట్ సెంటర్లో పేస్ట్ చేసి మీరు ఈ బటన్ పై క్లిక్ చేస్తే చాలు, విత్ ఇన్ సెకండ్స్లో విజిటింగ్ కార్డ్ షీట్ సెట్ అయిపోతుంది. రైట్, నా ట్విట్టర్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి ట్రిక్తో నెక్స్ట్ ట్విట్టర్లో కలుద్దాం. బాయ్.